హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు హెచ్టిఎంఎల్ని ఈజీగా ఎలా నేర్చుకోవాలో చెప్పబోతున్నాను. ఎనీ ప్రోగ్రామర్, టెస్టర్ ఆర్ డెవలపర్ ఎవరైనా సరే ఫస్ట్ నేర్చుకోవాల్సిన బేసిక్ లాంగ్వేజ్ హెచ్టిఎంఎల్. మన ఇంగ్లీష్ నేర్చుకోకముందు ఏబిసిడి ఎలా నేర్చుకున్నామో అలాగే ఒక ప్రోగ్రామర్ అవ్వాలనుకున్న వాళ్ళంతా ఫస్ట్ హెచ్టిఎంఎల్ స్టార్ట్ చేయాల్సిందే. సో ఈ వీడియోలో నేను ఆల్ బేసిక్స్ టర్మ్స్ అండ్ హెచ్టిఎంఎల్లో ఎలా యూజ్ అవుద్ది ఇవన్నీ నేను చెప్తాను. ఫస్ట్ హెచ్టిఎంఎల్ అంటే ఇట్ ఈస్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ వెబ్సైట్స్ ఆర్ వెబ్ అప్లికేషన్స్. ఏదైనా సరే ఒక బ్రౌజర్ అనేది ఓన్లీ హెచ్టిఎంఎల్ మాత్రమే రీడ్ చేస్తుంది. సో అందుకే ఏదైనా సరే ఆర్ ఎనీ డెవలపర్ అయినా సరే ఆర్ పిహెచ్పి, .NET, జావా, హడూప్ ఎవరైనా సరే ఈ హెచ్టిఎంఎల్కి ఫెమిలియర్ అయి ఉంటారు. ఎందుకంటే ఏ బ్యాక్ ఎండ్ కోడ్ అయినా సరే మనం ఫెచ్ మనం డిస్ప్లే చేయాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది హెచ్టిఎంఎల్ ట్యాగ్స్లోనే. సో ఫస్ట్ హెచ్టిఎంఎల్ అనేది వన్ లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్ సింబల్తో స్టార్ట్ అవుతుంది. దీన్ని హెచ్టిఎంఎల్ ట్యాగ్ అంటారు. ఏదైనా సరే హెచ్టిఎంఎల్ కోడ్ ఈ ట్యాగ్లోనే రాస్తారు. సో హెచ్టిఎంఎల్ ఫస్ట్ ట్యాగ్ అనేది లెస్ దెన్ హెచ్టిఎంఎల్ ఇలా స్టార్ట్ అవుతుంది. దాన్ని ఎండింగ్ క్లోజ్ హెచ్టిఎంఎల్ ఇలా -/ పెడితే క్లోజ్ అని మీనింగ్ హెచ్టిఎంఎల్లో. సో హెచ్టిఎంఎల్ ఎలా సేవ్ చేస్తాము అని అంటే .htmlతో సేవ్ చేస్తారు. నేను ఫస్ట్ అయితే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తాను డెస్క్టాప్ పైన. నా ఫోల్డర్ నేమ్ ఈజ్ మై వెబ్సైట్. అనేది నా ఫోల్డర్ నేమ్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నేను యూస్ చేస్తున్న ఎడిటర్ ఏంటంటే Notepad++. ఎందుకంటే బయట చాలా ఓపెన్ సోర్స్ ఎడిటర్స్ చాలానే ఉన్నాయి. బట్ వన్ బేసిక్ లెవెల్ ఇప్పుడు Notepad++ యూస్ చేయడమే బెస్ట్ అండి. అందుకే సో మీ ఇష్టం ఏదైనా యూస్ చేయవచ్చు. నేనైతే ఇక్కడ ఒక Notepad++ అండ్ ఒక క్రోమ్ బ్రౌజర్ యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను ఈ ఫైల్ని సేవ్ చేస్తున్నాను. Ctrl+S అని ప్రెస్ చేయండి అండ్ అది మీ డైరెక్టరీ తీసుకెళ్తారు. మీ డైరెక్టరీ లోపల మీరు క్రియేట్ చేసిన ఫోల్డర్లో ఈ ఫైల్ అనేది సేవ్ చేయండి. నేను మై వెబ్సైట్ అనేది నా ఫోల్డర్ని. సో ఇది నేను index.html అని సేవ్ చేశాను. ఇక్కడ .html అంటే HTML సేవ్ చేయము. HTML అన్న పెట్టుకోవచ్చు, HTM అన్న సేవ్ చేసుకోండి, ఏదైనా సరే ఒకటే. ఎంటర్. నేను సేవ్ చేయగానే చూసారా ఇక్కడ కలర్ అనేది చేంజ్ అయింది. సో HTML ట్యాగ్స్ అన్ని మనం కరెక్ట్ రాస్తున్నాం కాబట్టి ఇలా కలర్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను రాంగ్ పెట్టాను, చూసారా ఈ కలర్ అనేది చేంజ్ కాలేదు, బ్లాక్లో ఉంది, అంటే ఇది రాంగ్ అని మీనింగ్. సో నోట్ప్యాడ్లో చేసేటప్పుడు ఇది కొన్ని గుర్తులు అనేటివి ఉంటాయి. సో ఆఫ్టర్ దట్ HTML ట్యాగ్ హెడ్ ట్యాగ్ వస్తుంది, హెడ్ అండ్ హెడ్ క్లోజ్ అండ్ ఆఫ్టర్ దట్ బాడీ, BODY, బాడీ అండ్ బాడీ క్లోజ్. హియర్ మీరు చూసేది ఏంటంటే హెడ్, ఒక హ్యూమన్ బీయింగ్కి హెడ్ బాడీ ఎలా ఉంటుందో అలాగే కోడింగ్ కూడా హెడ్ బాడీ అనేది ఉంటుంది. హెడ్ అంటే ఈ బ్రౌజర్లో డిస్ప్లే చేసే ఈ బిట్ అంతా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే ఈ బాడీ అనేది ఇక్కడ డిస్ప్లే అయ్యే కంటెంట్ అంతా ఈ బాడీలో రాసిన కోడ్ అని మీనింగ్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ నేను టైటిల్ అని తీసుకున్నాను. టైటిల్ ఓపెన్, టైటిల్ క్లోజ్, ఈ టైటిల్లో నేను ఫస్ట్ ఎంటర్ చేసేది దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్సైట్ అని డిఫైన్ చేసి సేవ్ చేశాను. సో ఇది మనం రన్ చేయాలి. ఈ నోట్ప్యాడ్ నేను ఇక్కడ రన్ చేస్తున్నాను. రన్ చేశాను, చూసారా ఇక్కడ దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్సైట్ అని డిస్ప్లే చేస్తుంది ఇక్కడ ట్యాబ్లో. సో దాని మీనింగ్ ఏంటంటే హెడ్లో వచ్చినటువన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అండ్ హెడ్ ట్యాగ్ అనేది ఇంకా యూస్ఫుల్ ఎలా ఉందంటే ఈ హెడ్లో మన స్క్రిప్ట్లు, CSS ఇవన్నీ ఇక్కడే మనం లోడ్ చేస్తాం. ఎందుకంటే
టోటల్ వెబ్సైట్ ఆర్ వెబ్ అప్లికేషన్కి హెడ్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మనం మెన్షన్ చేసుకుంటాం ఇవన్నీ. అయితే బాడీకి వద్దాం. ఈ బాడీలో మనం ఏదైతే రాస్తామో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అని నేను రాసాను, రిఫ్రెష్ చేస్తాను, చూసారా ఇక్కడ వచ్చింది. సో ఏదైతే మన ఈ బాడీ రాస్తామో ఆ బాడీ అనేది ఇక్కడ అన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పేపర్ అనుకోండి, మనం ఇక్కడ ఏదైతే రాస్తామో ఆ పేపర్ డిజైన్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. మనం ఒక ఆర్టిస్ట్ అయితే మనకి ఇలా అర్థం అవుతుంది. ఇప్పుడు మనం మెయిన్ మ్యాటర్లోకి వద్దాం. హెచ్టిఎంలో చాలా ట్యాగ్స్ ఉన్నాయి. ట్యాగ్స్ మీన్స్ ఏంటంటే హెడ్డింగ్ ట్యాగ్స్, పారాగ్రాఫ్ ట్యాగ్స్, ఇలా చాలా ట్యాగ్స్ అని ఉన్నాయి. మీకు ఈ వీడియోలో మెయిన్ ట్యాగ్స్ మాత్రమే చెప్తాను. ఐ మీన్ ఇవి వస్తే చాలు మనం బేసిక్ లెవెల్ని రీచ్ అయినట్టే. ఆఫ్టర్ దట్ మనం ఏమన్నా నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ ట్యాగ్ ఏంటంటే H1. ఈ H1 ట్యాగ్ అంటే ఇది ఎక్కువ వెబ్సైట్ హెడ్డింగ్స్లో యూస్ చేస్తారు. ఇందులో మనం ఏదైతే రాస్తామో అది బోల్డ్లో కనిపిస్తుంది అండ్ ఆ టెక్స్ట్ అనేది లార్జ్లో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ హెడ్డింగ్ ట్యాగ్ అని మెన్షన్ చేశాను. ఇక్కడ చూద్దాం ఏమొచ్చింది. ఇక్కడ బోల్డ్ అండ్ హెడ్డింగ్ అనేది ఉంది. H1 ట్యాగ్ 6 టైప్స్ ఉంటాయి టోటల్. 2, 3, 4, 5, 6 అండ్ క్లోజింగ్లో కూడా చేంజ్ చేసేద్దాం. 6, 5, 4, 3, 2, H1 to H6. దీని మీనింగ్ ఏంటంటే H1 అంటే లార్జ్ టెక్స్ట్ అని, H6 అంటే స్మాల్ టెక్స్ట్ అని మీనింగ్. ఇక్కడ చూద్దాం, చూసారా ఇక్కడ ఫాంట్ సైజ్ అనేది చాలా డిఫరెన్స్ అనేది ఉంది. సో ఈ హెడ్డింగ్స్ అనేది ఎందుకు యూస్ చేస్తారు. అండ్ సెకండ్ వన్ ఈస్ పారాగ్రాఫ్ ట్యాగ్. ఈ పీ ట్యాగ్ ఎందుకు యూస్ చేస్తారంటే మన వెబ్ బ్రౌజర్లో పారాగ్రాఫ్ టెక్స్ట్ అంతా డిస్ప్లే అవుతుంది కదా, అది డిస్ప్లే చేయడానికి అని యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డమ్మీ టెక్స్ట్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ లోరమ్ ఎప్సమ్ అనేది ఒక డమ్మీ కంటెంట్ సైట్ అండి. ఎవరైనా సరే డమ్మీ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది సైటు. సో ఇప్పుడు నాకు కావాల్సింది కూడా ఒక డమ్మీ టెక్స్ట్ మాత్రమే. సో నేను పేస్ట్ చేశాను, రిఫ్రెష్ చేయగా చూసారా ఒక పారాగ్రాఫ్లో ఎలా వచ్చిందో. సో ఇలా వస్తుంది పారాగ్రాఫ్. అండ్ మనం ఇంకా ఒక పారాగ్రాఫ్ కావాలనుకో సేవ్ చేసా, ఇంకో పారాగ్రాఫ్ వచ్చింది. సో ఇలా అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. పారాగ్రాఫ్ అనేది ఎందుకు యూస్ చేస్తారు. మనకి ఇంకా మెయిన్ టాపిక్ దీంట్లో ఏముందంటే దీంట్లో కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి HTML. అట్రిబ్యూట్స్ మీన్స్ ఈ HTML ట్యాగ్ లోపల మళ్ళీ ఇంకొన్ని అట్రిబ్యూట్స్ యాడ్ చేస్తారు. ఇక్కడ యాడ్ చేసేది అట్రిబ్యూట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ఎఫ్. ఈ హెచ్ఆర్ఎఫ్ ఎందుకు యూస్ చేస్తారంటే ఒక వెబ్సైట్ నుంచి ఒక వెబ్సైట్లో ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళడానికి ఈ హెచ్ఆర్ఎఫ్ యూస్ చేస్తారు. ది మీనింగ్ ఏంటంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి లింకింగ్ ఇవ్వడమే ఈ హెచ్ఆర్ఎఫ్ వర్క్ ఫంక్షనాలిటీ. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఓపెన్, ఏ క్లోజ్. ఇది మీనింగ్ ఏంటంటే ఒక HTML ట్యాగ్ ఓపెన్ అండ్ క్లోజ్ చేస్తాం. దీని లోపల మనం అట్రిబ్యూట్ మెన్షన్ చేస్తాం. అట్రిబ్యూట్ మీన్స్ HREF. ఇది ఒక అట్రిబ్యూట్. ఈ అట్రిబ్యూట్లు మనం ఏదైతే ఇస్తామో ఆ పేజ్కి వెళ్ళమని చెప్పి మనం ఇక్కడ ప్రోగ్రామ్ చెప్తాం. ఇక్కడ ఏదైతే ఇస్తామో అది మనకి అవుట్పుట్ కనిపిస్తుంది. ఇక్కడ నేను అది క్లిక్ చేసేది ఇస్తాను. క్లిక్ హియర్ టు గో పేజ్ 2. రిఫ్రెష్ చేస్తాను. ఇక్కడ చూసారా ఇది వచ్చింది. సో ఇది వచ్చింది. సో ఇది క్లిక్ చేస్తే మనకి ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి. సో నేను ఇంకో పేజ్కి వెళ్ళాలని రాయమంటున్నాను. ఇంకో పేజ్కి వెళ్ళి ఫస్ట్ మనం ఒక పేజ్ క్రియేట్ చేసుకోవాలి. ఏమైనా క్రియేట్ చేస్తున్నాను, పేజ్ 2.html అని క్రియేట్ చేస్తాను. ఈ పేజ్లో ఇవన్నీ తీసేస్తాను ఎందుకంటే కన్ఫ్యూజ్గా ఉంటుంది మనకి.
this is page 2. Click here to go main page అని ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఏమి ఇచ్చాం, పేజ్ 2.html అని ఇక్కడ డిఫైన్ చేసాం. ఇప్పుడు ఇక్కడ రీఫ్రెష్ చేస్తాం. ఇది క్లిక్ చేయగానే ఎక్కడికి వెళ్ళింది, దిస్ ఇస్ పేజ్ అంటే పేజ్ 2కి వెళ్ళింది. అలాగే సేమ్ మనం ఇక్కడ ఆ ఫైల్ని ఇచ్చుకున్నాం. రిఫ్రెష్ చేస్తున్నాం. ఇది క్లిక్ చేయగానే పేజ్ 1కి వెళ్తుంది, ఐ మీన్ మెయిన్ పేజ్కి అనేది వెళ్తుంది. సో దీన్ని యూస్ చేసుకొని ఇలా ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళడానికి దీన్ని యూస్ చేస్తారు HTML. అండ్ అదర్ వన్ ఈజ్ ఇమేజ్. ఇమేజ్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ HTML. ఇమేజ్ అనేది ఎలా డిస్ప్లే చేస్తామంటే ఇమేజ్ మీన్స్ img మీన్స్ ఇమేజ్, src మీన్స్ సోర్స్ ఈక్వల్ టు ఈ సోర్స్లో మనం ఏదైతే ఇమేజ్ ఫైల్ ఏమి ఇస్తామో అది అక్కడ డిస్ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇమేజ్ అంటే నేను ఏదో గూగుల్లో నుంచి తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ అనేది నేను ఏదో ఒకటి నా ఫైల్స్లో నుంచి తీసుకుంటున్నాను. పిక్చర్స్లోంచి నేను కపుల్స్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ నా ఫోల్డర్లో ఆ ఇమేజ్ అనేది పేస్ట్ చేశాను. కాపీ అవ్వలేదు అనుకుంటా. హియర్ ఇట్ ఈస్ కాపీ, paste here. సో ఇమేజ్ అనేది నాకు ఇక్కడ ఉంది. ఇక్కడ ఇమేజ్ అనేది ఫస్ట్ మనం ఏ టైప్ తెలుసుకోవాలి. ఐ మీన్ ఇమేజ్ ఇక్కడ ఇమేజ్ నేమ్ అండ్ ఇక్కడ టైప్ ఉంటుంది. ఆ ఇమేజ్ ఏ టైప్, జేపీజీనా, పిఎన్జీనా, జిఫా, ఇలా 3 టైప్స్ ఉంటాయి. సో ఇది జేపీజీ ఇమేజ్. సో ఇప్పుడు నా నోట్ ప్యాడ్లోకి వెళ్దాం. నా నోట్ ప్యాడ్లో ఇక్కడ ఆ ఇమేజ్ నేమ్ డాట్ అది ఏ టైప్ జేపీజీ అని డిఫైన్ చేయగానే రిఫ్రెష్ చేసాం. ఈ సోర్స్లో ఇక్కడ ఇమేజ్ వస్తుంది. సో పేజ్ 2లో రాశాను నేను. ఓకే, పేజ్ 2లో రాసాం. సో పేజ్ 2కి వెళ్ళగానే ఇక్కడ ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతూ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ అనుకోండి, ఇమేజ్ ఇక్కడ లోకల్ పాత్లో ఉందనుకో, ఈ లోకల్ పాత్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ కపుల్స్ డాట్ జేపీజీ అని డైరెక్ట్గా ఇచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఆ పాత్ అనేది ఇది ఇవ్వాలని, ఇది ఇస్తే అది వర్క్ అవ్వదండి. ఇలాగ కూడా చాలామంది ట్రై చేస్తూ ఉంటారు, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇలా ఇస్తే వర్క్ అవ్వదు. మనం ఏదైతే ఉందో ఆ ఇమేజ్ మాత్రం ఇవ్వాలి. ఇలా ఇస్తే అది వర్కౌట్ అవ్వదు. సో మనం ఐ మీన్ ఇమేజ్ నేమ్ డాట్ అది ఏ టైప్ అనేది ఇవ్వాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ అనేది ఒక ఫోల్డర్లో ఉందనుకోండి, ఒక ఫోల్డర్లో ఉందనుకోండి, ఆ ఫోల్డర్ని ఇమేజెస్ అని పెట్టేస్తున్నాను నేను. ఇమేజ్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసాం. సో ఇప్పుడు మనకు ఆ ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వదు, ఎందుకంటే ఇమేజ్ పాత్రలో అది లేదు కాబట్టి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఫోల్డర్ నేమ్ images/couples ఇప్పుడు వర్క్ అవుతుంది, ఎందుకంటే ఆ ఫైల్ నేమ్ అనేది మనం కరెక్ట్గా ఇచ్చాం కాబట్టి. అండ్ దిస్ ఇస్ ఇమేజ్. అండ్ ఇంకోటి అనేది ఒక టేబుల్ స్ట్రక్చర్ అనేది తీసుకున్నాం మనం. ఆ టేబుల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే,
టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ టేబుల్ కంటే ముందు మీకు ఇంకా ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది, అది ఫామ్స్ చెప్తాను. ఈ ఫామ్స్ అనేది చాలా యూస్ఫుల్ అండి. మన ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ అనేది రిజిస్టర్ అవ్వాలన్నా అండ్ ఇంకేమైనా డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలని ఈ ఫామ్లో ఎంటర్ చేస్తాము. అండ్ నేను ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అని మీకు తెలిసే ఉంటుంది, నౌకరీలో అక్కడ ఇక్కడ ఉంటాయి. సో రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది నేను ఇప్పుడు తీసుకుంటున్నాను ఒక శాంపిల్. దిస్ రిజిస్ట్రేషన్ ఫామ్ అండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో టెక్స్ట్ బాక్సెస్ ఉంటాయి, టెక్స్ట్ ఏరియా, రేడియో బటన్, చెక్ బాక్సెస్, ఆప్షన్, సెల్, డ్రాప్ డౌన్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో అవన్నీ నేను ఈ ఫామ్లో చూపిస్తున్నాను, కేర్ఫుల్గా చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఫస్ట్ లేబుల్ తీసుకోండి. లేబుల్ అంటే ఆ ఫీల్డ్ నేమ్ ఈజ్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని ఇక్కడ ఇచ్చాం. అండ్ ఈ లేబుల్ అనేది క్లోజ్ చేస్తున్నాం. లేబుల్ క్లోజ్ చేస్తాం. ఈ లేబుల్ దగ్గర ఇక్కడ మనం నేమ్ అనేది ఇచ్చుకుంటాం. స్ట్రక్ అయింది కొంచెం. లేబుల్ ఇస్ నేమ్. చూడండి, రిఫ్రెష్ చేస్తున్నాను, చూసారా ఇక్కడ టెక్స్ట్ బాక్స్ విత్ నేమ్తో కూడా వచ్చింది. సేమ్ అలానే ఇంకోటి కూడా రాస్తాం. ఈమెయిల్ ఇచ్చుకున్నాం. ఈమెయిల్ ఇక్కడ కూడా టైప్ కూడా ఈమెయిల్ ఇద్దాం. ఈమెయిల్ అని వచ్చింది. అండ్ నెక్స్ట్ పాస్వర్డ్ ఇద్దాం. పాస్వర్డ్ అని ఇద్దాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ జెండర్ ఇద్దాం. జెండర్ అనేది రేడియో బటన్ ఇస్తున్నాను నేను. రేడియో బటన్ మేల్ సేమ్. ఫీమేల్ హియర్ నేమ్ అనేది ఇచ్చుకోవాలి కన్ఫామ్గా. సేమ్ కింద కూడా అదే సేమ్ నేమ్ ఇచ్చుకో, ఎందుకంటే రేడియో బటన్ అనేది ఏదైనా సరే ఒకటే ఉంటుంది కాబట్టి మనం ఒకటే ఇవ్వాలి. ఇది జెండర్. సో ఈ ఫామ్ అది కరెక్ట్గా లేదు, సో నేను కొంచెం సిఎస్ఎస్ అప్లై చేస్తాను. ఈ సిఎస్ఎస్ నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. ఫస్ట్ అయితే హెచ్టిఎంఎల్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఈ వీడియో. ఒక సిఎస్ఎస్ అనేది బ్రీఫ్గా సిఎస్ఎస్ అనేది 3 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ one is internal CSS, another one is external CSS. ఇంటర్నల్ సిఎస్ఎస్ 2 టైప్స్ రాసుకోవచ్చు. ఒకటి వచ్చి ఫైల్లో రాసుకోవచ్చు అండ్ ఇన్లైన్లో రాసుకోవచ్చు. ఫైల్లో రాసే సిఎస్ఎస్ ఫస్ట్ రాసే ముందు ఈ ట్యాగ్ అని మెన్షన్ చేయాలి. సో నేను లేబుల్ అని తీసుకుంటున్నా. లేబుల్ డిస్ప్లే బ్లాక్ హైట్ 50px. సో ఇప్పుడు ఇక్కడ క్లియర్గా వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ చెక్ బాక్సెస్. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన చెక్ బాక్సెస్ ఏంటంటే మనం మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ కోర్సెస్ అని తీసుకుంటున్నాను. కోర్సెస్ చెక్ బాక్స్. PHP ఇక్కడ కూడా అదే ఇచ్చేసండి. సేమ్ జావా సేమ్ ఇక్కడ కూడా ఇదే ఇచ్చేయండి.
.net ఇక్కడ కూడా ఇదే ఇచ్చేసేయండి. సో ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే చెక్ బాక్సెస్ వస్తాయి. మనం ఈ చెక్ బాక్స్ మల్టిపుల్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అనేది క్లియర్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ డ్రాప్ డౌన్. సెలెక్ట్ కోర్స్. Select option. ఇక్కడ ఆప్షన్ లోపల కోర్సెస్ అనేది ఇక్కడ డిఫైన్ చేద్దాం మనం. సేమ్ php.net. ఈ ఆప్షన్ ఖచ్చితంగా వాల్యూస్ అనేది మనం పాస్ చేయాలి, ఎందుకంటే ఈ వాల్యూస్ అనేది డీబీలో డేటాబేస్లో సేవ్ అయ్యేది. సో ఇదన్నీ ఖచ్చితంగా ఉండాలి. సో చూద్దాం, ఇక్కడ డ్రాప్ డౌన్ వచ్చిందా. సో ఇలా వస్తుంది. డ్రాప్ డౌన్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఇది ఫామ్ అండి. లాస్ట్ ఆల్ ఫామ్ అయిపోయాక దీనికి ఒక సబ్మిట్ బటన్ కావాలి. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్, నేమ్ ఈక్వల్ టు సబ్మిట్, వాల్యూ. ఈ వాల్యూ అనేది బటన్ మీద రావడానికి వచ్చే టెక్స్ట్. ఇక్కడ వచ్చిందా. సో ఇలా మనం ఒక ఫామ్ అనేది క్రియేట్ చేస్తామండి. ఏదైనా సరే ఇలానే ఏదైనా ఉంటుంది. ఇది చూడండి, ఈ నేమ్ అనేది ఇక్కడ ఈమెయిల్, ఈ పాస్వర్డ్ ఇది, అండ్ దిస్ ఇస్ రేడియో బటన్ అండ్ చెక్ బాక్సెస్, అండ్ అదర్వైజ్ టెక్స్ట్ ఏరియా. సేమ్ టెక్స్ట్ ఏరియా కూడా ఇలానే ఉంటుంది. డిస్క్రిప్షన్, క్లోజ్ ద లేబుల్, టెక్స్ట్ ఏరియా, టెక్స్ట్ ఏరియా. ఈ టెక్స్ట్ ఏరియాలో మనం చూసారా టెక్స్ట్ ఏరియా ఇది. సో ఇలా మనం ఒక ఫామ్ అనేది సబ్మిట్ చేయొచ్చు. ఇది ఒక బేసిక్స్ అండి. ఇంకా దీనిలో చాలా ఉన్నాయి, అవన్నీ మనకి ప్రజెంట్ ఏదైతే బేసిక్ ఎవ్రీథింగ్ ఇక్కడ అన్నిటికీ నేమ్ అనేది కన్ఫామ్గా ఉండాలి. ఎందుకంటే ఈ నేమ్ బేస్ చేసుకొని మనం డేటాబేస్లో డేటా అనేది సేవ్ చేసుకోవచ్చు. యూ నేమ్ సేమ్ ఆల్, అన్నిటికీ కన్ఫామ్ నేమ్ ఉంటుంది. ఆ నేమ్ అనేది మీ ఇష్టం, ఎలా అన్నా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ ఫీల్డ్ నేమ్స్ అయితే ఇచ్చేస్తున్నాను. నేను ఈమెయిల్కి ఈమెయిల్, పాస్వర్డ్. సో ఇలా ఒక ఫామ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఈ ఫామ్ డిజైనింగ్ అంతా సిఎస్ఎస్లో చేయొచ్చు, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ టేబుల్. వన్స్ ఈ ఫామ్లో నుంచి సబ్మిట్ అయ్యాక డేటాని టేబుల్ ఫెచ్ చేస్తూ ఉంటుంది. సో ఆ టేబుల్ అనేది చెప్తాను. టేబుల్ ఓపెన్, క్లోజ్. అండ్ టేబుల్లో 3 టైప్స్ ఉంటాయి. వన్ టీఆర్, టీహెచ్ అండ్ టీడీ. టీఆర్ మీన్స్ ఇట్స్ ఎ టేబుల్ రో, ఓపెన్ అండ్ క్లోజ్. టీహెచ్ మీన్స్ టేబుల్ హెడ్డింగ్. టేబుల్ హెడ్డింగ్ అనేది మనం
ఎందుకంటే ఒకసారి వస్తుంది, తర్వాత అన్నీ డేటా అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. నేమ్, ఈమెయిల్, టేబుల్ హెడ్డింగ్ ఇక్కడ చూసారా డిస్ప్లే అయింది. సో మీకు క్లియర్గా లేదు కాబట్టి నేను కొద్దిగా సిఎస్ఎస్ యూస్ చేస్తాను. వన్ పిఎక్స్ బోర్డర్. సో ఇలా టేబుల్ హెడ్డింగ్ అండ్ డిస్ప్లే అయింది అండ్ దీనికి డేటా ఇద్దాం. సేమ్ దీనికి టీఆర్ మీన్స్ టేబుల్ రో. హియర్ సెకండ్ వన్ ఈస్ టీడీ. టీడీ మీన్స్ టేబుల్ డేటా. టేబుల్ డేటా మనం ఇక్కడ డిస్ప్లే చేస్తాం. సీరియల్ నెంబర్, నేమ్ కృష్ణ అండ్ జీమెయిల్ ఐడి, ఇక్కడ టేబుల్ డేటా అనేది డిస్ప్లే అయింది. ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని డేటాని ఇక్కడ డిస్ప్లే చేయొచ్చు. స్టాటిక్ HTML కాబట్టి ఇలా డిస్ప్లే చేయొచ్చు. బ్యాక్ ఎండ్లో అయినా సరే దీనికి ఒక ఫర్ ఈచ్ అనేది తిప్పితే ఒకటే డేటాని మనం లూప్ తిప్పచ్చు. నరేష్ ఇలా ఇంత డేటా అయినా సరే ఇలా డిస్ప్లే చేస్తూ ఉంటుంది. ఇది టేబుల్ ఫార్మేట్ అండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ ఆర్డర్ లిస్ట్ అండ్ అన్ఆర్డర్ లిస్ట్ అండ్ H2. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ డిస్ప్లే చేయడానికి యూస్ చేస్తూ ఉంటారు. అండ్ అంతేకాకుండా మెనూ ఐటమ్స్ క్రియేట్ చేయడానికి కూడా ఈ లిస్ట్ ఐటమ్స్ అన్ని యూస్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో ఫస్ట్ ఆర్డర్ లిస్ట్ అని చెప్తాను. ఆర్డర్ లిస్ట్ ఓపెన్ క్లోజ్. LI మీన్స్ లిస్ట్ అండి. ఈ లిస్ట్లో మనం కోర్సెస్ తీసుకున్నాం. మన వాళ్ళు జావా, .NET తీసుకున్నాం. రిఫ్రెష్ చేసి చూద్దాం. ఇక్కడ మనం 1 2 3 ఇవ్వకముందే అది 1 2 3 తీసుకుంది. దాని మీనింగ్ ఏంటంటే అది ఆర్డర్ లిస్ట్ మీన్స్ ఆర్డర్ లిస్ట్ అని తీసుకుంటుంది అది. అండ్ అదే అన్ఆర్డర్ లిస్ట్లో అయితే డాట్స్ వస్తాయి, అది కూడా తీస్తాం. అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఏదేది ఏం కాదు, ఇక్కడ ఓఎల్ మీ బదులు యుఎల్ పెట్టేసేయండి అంతే. యుఎల్ ఇక్కడ డాట్స్ అని బై డిఫాల్ట్గా వస్తాయి. ఇది ఆర్డర్ అండ్ అన్ఆర్డర్ లిస్ట్కి సంబంధించిన ఫంక్షనాలిటీ. సో ఇది ఫ్రెండ్స్, ఏదైనా సరే మనకి బేసిక్ ఎలిమెంట్స్ ఇలానే ఉంటాయి. బేసిక్గా మనం ఏది చేయాలని ఫస్ట్ స్టార్టింగ్ ఇవి ఉండాలి. దీన్ని బేస్ చేసుకొని ఇంక సెకండ్లో మనం HTMLకి వెళ్తాం. ఇది జస్ట్ స్టార్టింగ్ లెవెలే. ఇంకా మనం దీంట్లో చాలా చేయొచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెక్ బాక్సెస్ అని ప్లేస్ హోల్డర్ యాడ్ చేయొచ్చు. లైక్ దిస్ ప్లేస్ హోల్డర్, interview name. interview name means ప్లేస్ హోల్డర్ ఇలా యాడ్ చేయొచ్చు. సో ఎవ్రీథింగ్ ఇస్ దే. మనం అలా చేసుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి దీంట్లో. సో అంతా మన బేసిక్స్ గురించి, ఇది ఓన్లీ బేసిక్ గురించి చెప్తాను నేను. అండ్ ఇది ప్లేస్ హోల్డర్ అండ్ దీనికి రిక్వైర్డ్ అనేసి ఒక మ్యాండేటరీ ఫీల్డ్స్ కూడా పెట్టచ్చు. రిక్వైర్డ్ మీన్స్ అనేది క్లిక్ చేస్తే ఇది ఫామ్ అనేది సబ్మిట్ అవ్వదు ఫ్రెండ్స్, ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఎందుకంటే రిక్వైర్డ్ ఫీల్డ్ ఫంక్షనాలిటీ అది దానికే అది ఎర్రర్ చూపిస్తుంది. సో ఈ ఫామ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, ఇది ఈ HTML అనేది ఎందుకు యూజ్ అవుతుంది, దీంట్లో చెక్ బాక్సెస్ అనేది. ఇది ఫామ్ అనేది సబ్మిట్ అవ్వాలంటే ఫస్ట్ మనం దీనికి ఒక ఫామ్ అనేది మెన్షన్ చేయాలి, అప్పుడే ఇది సబ్మిట్ అవుతుంది. నేను జస్ట్ మీకు అది డిస్ప్లే చేయడానికి చూపించాను.
ఇది ఫామ్ ఫ్రెండ్స్. ఈ ఫామ్ లోపల ఇవన్నీ రాస్తారు, చూసారా? ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్. సో అది ఎక్కువ ఫీల్డ్ అని మనం పెట్టాం కాబట్టి అది అలా డిస్ప్లే అవుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నేమ్ కూడా మెన్షన్ చేస్తున్నా. ఇది నేమ్ కూడా ఎలా చూపిస్తుంది చూసారా? ఇది ఫిల్ చేశాను, ఈమెయిల్ అనేది చూపిస్తుంది. ఇది బేసిక్ HTML వ్యాలిడేటర్ ఇది. సో ఇలా HTML అనేది వర్క్ అవుతుంది. ఇంకా చాలా చాలా చేయొచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సమ్ డిజైనింగ్ అనేది చేస్తాను. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది నాకు స్లైడ్ అవ్వాలి అని నేను అనుకుంటున్నాను. జస్ట్ మనం ఏం చేస్తామంటే దీని ముందు మార్క్యూ, ఈ మార్క్యూ ట్యాగ్ మీనింగ్ ఏంటంటే దీన్ని డిస్ప్లే చేయాలని, దీన్ని స్క్రోల్ చేయమని చెప్పమని. చూసారా? ఇప్పుడు ఈ ఫామ్ అంతా వెళ్తుంది. సారీ, ఇక్కడ క్లోజ్ చేయలేదు, నేను క్లోజ్ చేయాలి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ ఒకటే స్క్రోల్ అవుతూ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా పేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజు ఇక్కడ కాదు, ఇంకో ట్యాబ్లో ఓపెన్ అవ్వాలంటే జస్ట్ టార్గెట్ ఈక్వల్ టు బ్లాంక్ అని ఇస్తే మనం ఈ పేజ్ అనేది ఇంకో ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. సో ఇలా HTML ఇంకా చాలా చాలా డిఫరెన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వీడియోస్లో చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ CSS అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ప్లీజ్ ఫాలో అప్ చేస్తూ ఉండండి మన ఛానల్. ఇంకా చాలా కోడింగ్, చాలా స్టాండర్డ్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ లెవెల్ మాత్రమే. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను CSS గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.